నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం. వెంకటాచలం మండలం పారిచెర్లపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన కలెక్టర్ హిమాంశు శుక్లా, పాఠశాలలో విద్యుత్ సమస్యకు పరిష్కారం. మనుబోలులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్న విద్యుత్ సమస్యను పరిష్కరించిన ఏఈ అనిల్ కుమార్, కృతజ్ఞతలు తెలిపిన ప్రధానోపాధ్యాయుని వసంత కుమారి. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా విజయోత్సవ సభ నిర్వహించడం సిగ్గుచేటు. నాయుడుపేటలో నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిల్వేటి సంజీవయ్య, 7 లక్షల చోరీ కేసులో నిందితుల అరెస్ట్. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలు వెల్లడించి పోలీస్ సిబ్బందిని అభినందించిన డీఎస్పీ చెంచుబాబు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా వెంకటాచలం మండలం పాలిచెర్లపాడు గ్రామంలో ఆయన పర్యటించారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని పాలిచెర్లపాడు గ్రామంలో కలెక్టర్ హిమాంశు శుక్లా పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొని ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఎక్కువ శాతం భూ రీసర్వే, చుక్కల భూములు, అడంగల్ పింఛన్ల కోసం దరఖాస్తులు సమర్పించారు. ఆయా శాఖల వారీగా అర్జీలను ఆయన అధికారులకు అందజేశారు. వచ్చే వారం నిర్వహించే గ్రామ సభలోపు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ, పొలాల మధ్య దారి వివాదమై ఇరు వర్గాల వారు పెద్దల సమక్షంలో సామరస్య ధోరణిలో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అవసరమైతే అధికారుల సాయం ఉంటుందన్నారు. ఇంకనూ సమస్యలుంటే పరిష్కరిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నాగానుష, మండల రెవెన్యూ అధికారి సారంగపాణి, మండల అభివృద్ధి అధికారిని కల్పన, ఎంఈఓ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. 7 లక్షల రూపాయల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. విలాసాల కోసం దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూళ్లూరుపేట మండలం మన్నె ముత్తేరి గ్రామంలో ఇటీవల చోరీ జరిగింది. పాస్టర్ ఇంటి తలుపులు పగలగొట్టి బంగారం, నగదును 2 నిందితులు అపహరించారు. ఈ క్రమంలో భాగంగా నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ అజయ్ కుమార్ పోలీసు బృందం కోటపోలూరు క్రాస్ రోడ్డు వద్ద నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారు చోరీ చేసినట్లు అంగీకరించారు. అరెస్ట్ అయిన నిందితులు పాకం మనోజ్ కుమార్, తొప్పాని ఈశ్వర్ గా గుర్తించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ, నిందితుల నుంచి 4 సవర్లు బంగారు ఆభరణాలు, 2 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని, చోరీ సొత్తు విలువ 7 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనపరిచిన సీఏ మురళీకృష్ణ, ఎస్ఐ అజయ్ కుమార్ సిబ్బందిని డీఎస్పీ చెంచుబాబు అభినందించారు. అరెస్ట్ చేయడం జరిగింది. వచ్చేసి పాకం మనోజ్ గారు, రెండవ పేరు తప్పాని ఈశ్వర్, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2 లక్షల రూపాయల నగదు, సుమారుగా 5 లక్షల వర్త్ అయ్యేటువంటి రకరకాల గోల్డ్ ఐటమ్స్ని ఈరోజు అరెస్ట్ చేసి కోటపోలూరు జంక్షన్ దగ్గర అరెస్ట్ చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ కేసులో ఆ వదిలినటువంటి చెప్పుల క్లూస్ని ఆధారంగా చేసుకొని రకరకాల సమాచారాన్ని సేకరించి ముద్దాయిలను ఫైనల్గా నిర్ధారించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు చాలా బాగా చేశారు. ఇది గ్రేవ్ కేసు ఇన్వెస్టిగేషన్ సూళ్లూరుపేట సిఐ మురళీకృష్ణ గారి పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆ కేసుని చాకచక్యంగా డిటెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చోరీ సొత్తు కూడా ఆయన దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని ఈరోజు అరెస్ట్ చేసి రేపు ఉదయం మేజిస్ట్రేట్ గారి దగ్గర రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కేసులో బాగా పనిచేసినటువంటి సూళ్లూరుపేట క్రైమ్ పార్టీ సిబ్బంది, సూళ్లూరుపేట సిఐ గారిని, ఎస్ఐ గారిని, ఎస్పీ గారు అభినందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
విద్యుత్ సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని విద్యుత్ శాఖ ఏఈ అనిల్ కుమార్ సూచించారు. మనుగోలులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఆయన సొంత నిధులతో మరమ్మతులు చేయించారు. ఇదే విషయమై గతంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని వసంతకుమారి పాఠశాలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ సమస్య ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఏఈ అనిల్ కుమార్ స్పందించి మరమ్మతులు చేయించారు. ప్రధానోపాధ్యాయుని ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఏఈ వెంట లైన్ ఇన్స్పెక్టర్లు శేషయ్య, రాజశేఖర్ ఉన్నారు. లేకుంటే మేము ఎంఈఓ గారి ద్వారా డిఓ గారు అనిల్ కుమార్ గారు వెంటనే స్పందించి వాళ్ళ లైన్ ఇప్పటి వరకు మొత్తం అన్ని ఏరియాస్ లో ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేటువంటిది సార్ట్అవుట్ చేసి మంచి సలహాలు ఇచ్చి దాన్ని రిపేర్ చేయించి అందుకు అవసరమైన వాటి వస్తువులు కూడా వారి యొక్క సొంత ఖర్చులతో తెప్పించి మా పాఠశాలలో కరెంట్లు, ఫ్యాన్లు, తర్వాత 2 మోటార్లు తిరిగి మా యొక్క సమస్యను పరిష్కరించినందుకు మా పాఠశాల మొత్తం ఉపాధ్యాయ బృందం తరఫున, మా యొక్క ఎస్ఎంసీ కమిటీ సభ్యుల తరఫున వారికి థ్యాంక్స్ చెప్తూ హృదయపూర్వక ధన్యవాదాలు. కలెక్టర్ పీపుల్స్ వర్కర్స్ లాగా ప్రజల కోసం సేవ చేసే ఇలాంటి ఉద్యోగులు ఉన్నంత వరకు చాలా బాగా ప్రభుత్వ సంస్థలు కలకలలాడుతాయని చెప్పి కోరుతూ మరొకసారి ఆ టీం మొత్తానికి థ్యాంక్స్ చెప్తూ మనుబోలు పోలీసుల చొరవతో గిరిజనుల చిన్నారులు శుక్రవారం తల్లిదండ్రులు చెంతకు చేరారు. కాకినాడ జిల్లా ఎరగవరం మండలం పేలేటిపాడు గ్రామానికి చెందిన సత్యనారాయణ, నాగలక్ష్మికి చెందిన వెంకన్న, బుల్రెడ్డి బాతులు మైపోయేవాళ్లు తమను కిడ్నాప్ చేశారంటూ అక్కడి నుండి తప్పించుకుని కొమ్మలపూడికి చేరుకోగా స్థానికుల సమాచారంతో ఎస్ఐ శివరాకేష్ సిబ్బందితో వెళ్లి వారిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించారు. ఎరగవరం ఎస్ఐతో ఫోన్లో మాట్లాడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంకన్నను, బుల్రెడ్డిని ఎస్ఐ శివరాకేష్ తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. మనుబోలు మండలం కొమ్మలపూడి విలేజ్లో ఒక 2 days క్రితం మనకు ఒక 112 కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఎవరో 10 సంవత్సరాల లోపు పిల్లలు ఇద్దరు తప్పిపోవచ్చారని చెప్పి కాలర్ చెప్తే ఇమీడియట్గా నేను మా సిబ్బంది ఏఎస్ఐ వెంకటేశ్వర్లు అట్లాగే సురేంద్రబాబు కానిస్టేబుల్తో పాటు కొమ్మలపూడి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని విచారించిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళది కాకినాడ జిల్లా అని చెప్పి తెలిసింది. వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వేరువేరుగా ఉండే క్రమంలో వాళ్ళ మదర్ దగ్గర నుంచి వేరే తెలిసిన బాతులు ఫౌల్ ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళతో పాటు వీళ్ళని కూడా పంపించేయడం జరిగింది. పంపించే క్రమంలో వీళ్ళు ఈ పనులు అవి చేయలేక వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కొమ్మలపూడి విలేజ్లో చేరి ఇది చేస్తే ఒక 2 days అదే కాలనీలో సేమ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటా ఉన్నారు. ఆ ఊర్లో ఒక అతను విషయం తెలుసుకొని 112 కాల్ ద్వారా మనకు తెలియపరిస్తే మనం వెళ్ళిన తర్వాత వాళ్ళ వివరాలు సేకరించి కాకినాడ అని చెప్పి తెలిసిన తర్వాత కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు వైకాపా కార్యాలయం నుండి బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ ప్రదర్శన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు, మహిళలు, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం మొండి చేయి చూపించిందన్నారు. టీడీపీ సానుభూతి పరులే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రోడ్డు మీద ఎవరుతో పదవీ ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేశాడనేటువంటిది ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలందరూ ప్రత్యక్షంగా దాన్ని గమనించడం జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు చంద్రబాబు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి ఆ రోజు పార్టీని లాక్కుంటే ఈరోజు అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పడడం జరిగింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరిట ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ రోజులో సోదరుల మండల కన్వీనర్గా ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వం యొక్క పాలన చూస్తే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి 6 హామీలు ప్రజలు మర్చిపోలేదు. ఆడబిడ్డ నిధి కింద 200 ఇస్తాను,
18 సంవత్సరాల లోపల ప్రతి నెల 1500, సంవత్సరానికి 18,000 అని చెప్పి నిరుద్యోగ వృత్తి ఇస్తాను 3,000 అని చెప్పి నిరుద్యోగ వృత్తి రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ 2 హామీలు అసలు అమలు చేయలేదు. నేను గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి గ్యాస్ సిలిండర్లో ఒక్క సిలిండర్కి కొంతమందికి డబ్బులు వేసి ఆ తర్వాత గ్యాస్ సిలిండర్లు నేను నగదు బదిలీ చేస్తానని మోసం చేసి పారిపోయాడు. ఈరోజు ఉచిత బస్సు అని చెప్పి 16 కేటగిరీలో 5 బస్సుల్లో మాత్రం ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఈరోజు వాళ్ళ ఆగమన్న దగ్గర ఆగటం లేదు, వాళ్ళ ఆపిన దగ్గర ఆగటం లేదు, బస్సులు రిపేర్స్ వాటిని మరలా మరమ్మతులు చేయడం లేదు. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు బస్సు ప్రయాణానికి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటితో పాటు అన్నదాత సుఖీభావ అన్నాడు, దానికి సంబంధించి మొదటి సంవత్సరం ఇవ్వలే 20,000 ఇస్తానన్నాడు. కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఈరోజు 20,000 ఇస్తానని చెప్పి తాను 14,000 ఇచ్చాడు. మొదటి సంవత్సరం ఎగ్గొట్టాడు. రెండో సంవత్సరం కౌలు రైతులు కానీ రకరకాలైనటువంటి వాళ్ళందరికీ ఎగ్గొట్టి 7 లక్షల మందికి కోత పెట్టి ఈరోజు దాన్ని నిర్వీర్యం చేశాడు. దాంతోపాటు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా అమలు చేయకుండా తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహించడం సిగ్గుచేటని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్ విమర్శించారు. నాయుడుపేటలో వైకాపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాయుడుపేటలో వైకాపా ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్ పాల్గొన్నారు. నాయకులు కార్యకర్తలు కలిసి హామీలు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. బజార్ వీధుల్లో నిరసన ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద సూపర్ 6 పథకాల ప్లకార్డులను అగ్నికి ఆహుతి చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్ మాట్లాడుతూ గత వైకాపా హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన నవరత్నాలను పారదర్శకంగా అమలు చేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు కూటమి నాయకులు అబద్ధపు మాటలతో గద్దెనెక్కారని విమర్శించారు. ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ముందు సూపర్ 6, సూపర్ 7 వంటి పథకాలు చెప్పి ఈ రోజు ప్రజలకి అందకుండా వాటిని అమలు చేయకుండా ఉన్న సందర్భంలో రాష్ట్రమంతా కూడా నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అయితే ఈరోజు తగుదనమ్మా అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పక్కనే ఉన్న తిరుపతిలో విజయోత్సవ సభ పెట్టుకున్నారు. ఆయన ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైంది. ప్రజలకు చెప్పిన హామీలు అన్ని పూర్తిగా నెరవేర్చాము, చాలా సంతోషం ఉంది, ఇది ప్రజా ప్రభుత్వమని మీటింగ్ పెట్టుకున్నారు. ఆయన సిగ్గుండాలి, ఇది సిగ్గుండాలి. చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుండాలి అనుకోవడం కూడా మన తప్పదమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు లేదు, రోషము లేదు, ప్రజలంటే భయం లేదు, సమాజం అంటే గౌరవం లేదు, వ్యవస్థలు అంటే గౌరవం లేదు. అందుకే ఈ రోజు నిశ్చితగా తిరుపతిలో సభ పెట్టుకుని ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్పేదానికి పూనుకున్నారని మొదటి సంవత్సరం చెప్పారు. ఈ 2వ సంవత్సరం చెప్తున్నారు. ఈ వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం, మీరు ఆడబిడ్డ నిధి అన్నారు. ఈ రోజుకి ఏ ఆడబిడ్డకైనా 1 రూపాయి అంటే 1 రూపాయి అయినా ఆడబిడ్డ నిధి ద్వారా ఇచ్చారా అని అడుగుతున్నా. ఈ కార్యక్రమ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒడిశాలోని భువనేశ్వర్ లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఒకే ట్రాక్ పై రైళ్లు ఎదురెదురుగా రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. తక్షణమే గుర్తించి ఆపడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం సామూహిక లలిత సహస్రనామ పారాయణ, ఖడ్గమాల కుంకుమార్చన, పూజలు, పలకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పోసల కృష్ణ, కవిత వ్యవహరించారు. మదివెలిగే ఓం శక్తి మహామాత జయమాత ఉదయాద్రి శ్రీకాళి ఉజ్జయిని మాంకాళి కొల్లూరు మూకాంబ కేదారం శ్రీ గౌరీ మాయవరం అభయాంబిక మధురలోన మీనాక్షి కాంచీపురి కామాక్షి కాశీ విశాలాక్షి తిరుపతిలో గంగమ్మ విజయవాడ దుర్గమ్మ శృంగేరి శారదాంబ జగమేలి కమలాంబిక నాగాంబ యోగాంబ లలితాంబ జగదాంబ బాలాంబ నీలాంబ కనకాంబ శైలాంబ శివకాళి నవకాళి ఘనశూలి శుభనీలి శ్రీదేవి భూదేవి జయదేవి శివదేవి ఓంకారి ఐంకారి హ్రీంకారి శ్రీంకారి క్లీంకారి సౌకారి సాకారి నిరాకారి నా తల్లి నీవేనమ్మా వసుధా నీ దివ్య మహిమేనమ్మా రామనగూడెం వలువల తల్లి తల్లి కొల్లేరు పెద్దింట్ల తల్లి పిఠాపురం
శక్తి సంతోషి మాత పాండువల శృంఖలాంబ కౌంచనగిరి చాముండి జన్నవాడ కామాక్షి నా తల్లి రావే జ్వాలాపురి వైష్ణవి కొల్హాపురి మహాలక్ష్మి కైలాసం పార్వతి మైసూరు చాముండి ఆలంపూర్ జోగులాంబ మహారు ఏకవీర ఓడ్యానం గిరిజాంబ ద్రాక్షారం మాణిక్యాంబ విజయనగర పైడి తల్లి కాళహస్తి జ్ఞానాంబ భీమవరంలోనున్న మా ఊళ్ళ అమ్మ పెంటపాడు పెంకమ్మ వరిగేడు దానమ్మ తాళ్ళపూడమ్మ సోమాల అమ్మ శ్రీశక్తి జయశక్తి శివశక్తి నవశక్తి భవశక్తి హరిశక్తి భైరవి శాంభవి జంబుకేశ్వర మందు అఖిలాండ ఈశ్వరి భక్తిన దయ్యాన్ని వదిలించరావే ఓం శక్తి మరి వెలిగే ఓం శక్తి మమకాతే ఓం శక్తి రాశక్తి 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 అపార రాశక్తి భక్తులను కాచేటి కన్యాకుమారి తాడేపల్లి గూడెం గునుసూల అమ్మ నిడదవోలులోనున్న కోట సత్యమ్మ ఉప్పపాడులోని ముత్యాలమ్మ నీవే రాయగడ వెలసిన మధ్య గౌరమ్మ దుర్గాపురి వెలయు చండీ మా తల్లి భాగేశ్వరి నాగేశ్వరి లోకేశ్వరి శ్రీశైలం వెలసిన భ్రమరాంబిక నీవే గౌరీశ్వరి భువనేశ్వరి జగదీశ్వరి పరమేశ్వరి సత్యవీడనున్న గంగమ్మ తల్లి రామేశ్వర నగరి పర్వతవర్ధిని కాశీ నగరాన అన్నపూర్ణ తల్లి విశాఖపట్నాన కనక మహాలక్ష్మి ఓరుగల్లులోన సమ్మక్క సారక్క నామదిలో కొలువున్న తల్లి నువ్వు కోకాన శివతాండ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం. వెంకటాచలం మండలం పారిచెర్లపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన కలెక్టర్ హిమాంశు శుక్లా పాఠశాలలో విద్యుత్ సమస్యకు పరిష్కారం. మనుబోలులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్న విద్యుత్ సమస్యను పరిష్కరించిన ఏఈ అనిల్ కుమార్, కృతజ్ఞతలు తెలిపిన ప్రధానోపాధ్యాయుని వసంత కుమారి. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా విజయోత్సవ సభ నిర్వహించడం సిగ్గుచేటు. నాయుడుపేటలో నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిల్వేటి సంజీవయ్య. ఏడు లక్షల చోరీ కేసులో నిందితుల అరెస్ట్. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలు వెల్లడించి పోలీస్ సిబ్బందిని అభినందించిన డీఎస్పీ చెంచుబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిశ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.